థంబ్నెయిల్ చూసారు కదా, ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును, ఈ వీడియో వచ్చేసరికి మనం ప్రొఫెషనల్ శారీ ప్రీప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చేసుకుందాం. అంతేకాదు ఇండస్ట్రీలో యూజ్ చేసే న్యూయెస్ట్ టెక్నిక్స్ అండ్ బోల్డ్ అనే ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఈ శారీ వచ్చేసరికి పట్టు శారీ. ఇది ఎక్కడ తీసుకున్నానంటే మన హైదరాబాద్లో వాల్యూ జోన్లో తీసుకున్నాను. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట. రీజనబుల్ అన్నాను కదా, సో ప్రైస్ ఎంతో గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ శారీకి వచ్చేసరికి నేను ముందుగానే పాయింట్స్ మెన్షన్ చేసుకున్నాను, ఏ పాయింట్ దగ్గర ఏమొస్తుంది అనేసి కొంచెం ఈజీ అవుతుందని. ఇన్ కేస్ మనం మెన్షన్ చేసుకోకపోయినా ఏం పర్లేదు, లేదు ఇలా పాయింట్స్ అక్కర్లేదు అనుకుంటే కనుక అప్పటికప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఈజీ ప్రాసెసే. శారీ పళ్ళు ఉంటుంది కదా, పళ్ళుకి లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. అది కూడా రివర్స్ చేసి మన ప్లీట్స్ అనేది స్టార్ట్ చేద్దాం. సో నేను పళ్ళునైతే రివర్స్ చేసేసాను. ఇంకా రివర్స్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ కార్నర్ తీసుకున్నాక మనకి ప్లీట్ ఎంత సైజ్ కావాలి మనం చెక్ చేసుకోవాలి. చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది. అది మన రిక్వైర్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో ప్లీట్ అయితే నేను ఫోల్డ్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తేనే మనకి లైన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ లైన్ అనేది బేస్మెంట్. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను లైన్. సో లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్కి ఈ పక్క రైట్ సైడ్ కార్నర్లో ఉన్న పళ్ళుని తీసుకొచ్చి ఫోల్డ్ చేయాలి. సో ఫోల్డ్ చేసి దాన్ని కూడా కొంచెం ఐరన్ చేసుకుంటే కొంచెం అణుగుతుంది. అణిగి మనకి ఆ లైన్ అనేది కనిపిస్తుంది అనమాట. అలా 3-4 మన ఎన్ని కావాలంటే అన్న అనమాట ఫోల్డ్ చేసేసుకోవాలి. మ్యాక్స్ అయితే 3 ఫోల్డ్స్. మీకు అక్కడితో చాలు అనుకుంటే ఆపేసుకోవచ్చు. కొంచెం పెద్ద ప్లీట్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇక్కడితో ఆపేసుకోవచ్చు. బట్ నేనైతే ఇంకో ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకో ఫోల్డ్ చేసేసి ఐరన్ చేశాను. ఆ ప్లీట్స్ లైన్స్ అనేవి మనకు కనిపించాలి. అప్పుడే మనకి ప్లీట్స్ అనేవి నీట్గా అరేంజ్ చేసుకోవడానికి కుదురుతుంది. సో ఓపెన్ చేస్తే లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో అలా కనిపించాలన్నమాట మనకి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ ప్లీట్ మెయిన్ ప్లీట్ అనమాట. అది మెయిన్ మనకి కనిపించే ప్లీటే అది. సో దాన్ని ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కొంచెం బ్యాక్ టర్న్ తీస్తే మనకి ఫోల్డ్ అయిపోతుంది వెంటనే. సో అలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తే ప్లీట్స్ అనేవి వస్తాయి. బట్ సమ్ టైమ్స్ ఆల్టర్నేట్లో ఉంటుంది అనమాట ఆ ఫోల్డింగ్ అనేది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే రిమైనింగ్ ప్లీట్స్ కూడా చాలా నీట్గా వస్తాయి. అలా 2-3 వస్తాయి, బట్ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నీట్గా వస్తాయి అనమాట ప్లీట్స్ అనేవి. సో అంతా నీట్గా అరేంజ్ చేసేసుకుని మనం పిన్తో, సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకున్నామంటే ఇంకా అటు ఇటు కదలనదు అనమాట. సో అరేంజ్ చేసుకున్నాక ఎక్కడికక్కడ ఐరన్ చేసుకుని పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. సెక్యూర్ చేసుకోకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ మధ్యలో ప్లీట్స్ అనేవి మిస్ అవుతాయి. అప్పుడు మళ్ళీ మనం ఎంత కష్టపడి చేసిన బాక్స్ ఫోల్డింగ్ కానీ ప్రీ ప్లీటింగ్ కానీ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని ముందుగానే ఇలాంటి శారీస్కి పిన్స్తో అయితే సెక్యూర్ చేసుకోవాలి. కొన్ని శారీస్కి అయితే అక్కర్లేదు, పిన్స్ అన్నీ ఏం అక్కర్లేదు, ఒకటి పెట్టినా సరిపోతుంది అనమాట. బట్ ఇలాంటి శారీస్కి అయితే కొంచెం పిన్స్తో సెక్యూర్ చేయాలి, లేకపోతే మనం చేసిన ఇదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో నేనైతే కనుక అన్ని ప్లీట్స్ అన్నీ ఉన్నాయా లేదా, ఏదైనా మిస్ అయిందా లేదా అని చెక్ చేసుకుని అంతా ఐరన్ చేసుకుని మళ్ళీ అగైన్ ప్లీట్స్ అన్ని షోల్డర్ పాయింట్ వరకు ఐరన్ చేసుకుంటున్నాను. అండ్ వన్ సజెషన్, ఒకవేళ మనం హీల్స్ యూజ్ చేస్తే కనుక సో హీల్స్ వేసుకుని కూడా షోల్డర్ పాయింట్ మనకి ఎంత కావాలి అనేది చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే హీల్స్ వేసుకోకుండా మనం చెక్ చేసుకున్నామంటే హైట్ అనేది డిఫరెన్స్ వస్తుంది కదా. సో హీల్స్ వేసుకుని కూడా చెక్ చేసుకుంటే మనకి ఈవెన్గా ఉంటుంది అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది. కొంతమందికి అయితే ఐరనింగ్ అంటే చాలా భయం కదా, అది వస్తుందో లేదో కాలిపోతుందేనని. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక మనం పేపర్ వేసి ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఏదైనా క్లాత్ యూస్ చేసి ఐరన్ చేసుకోవచ్చు. అప్పుడంతా భయపడాల్సిన అంత అవసరం ఉండదు. సో ఈజీగా చేసుకోవచ్చు. అండ్ లోలో కూడా పెట్టి చేసుకోవచ్చు, అప్పుడు అంత భయం లేదు, అంత తొందరగా ఫాస్ట్గా కాలదనమాట అది. సో ఐరనింగ్ రాని వాళ్ళు అలా ట్రై చేయండి. సో షోల్డర్ పాయింట్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఏంటి అంటే కొంచెం వీ షేప్లో విచులుకున్నట్టు వస్తే సో అది చూడటానికి నీట్గా అండ్ చాలా బాగుంటుంది అనమాట. సో నేను దానికోసమే ట్రై చేస్తున్నాను ప్లీట్స్ అన్నీ అరేంజ్ చేయడానికి. అండ్ చెక్ చేసుకోవాలి ప్లీట్స్ ఏమైనా లోపలికి వెళ్ళిపోయినాయా లేదా అని. నాకైతే 8 ప్లీట్స్ వచ్చినాయి. సో 8 ప్లీట్స్ కనిపించేటట్టు 1 ఇంచ్ గ్యాప్తో అన్నీ అరేంజ్ చేస్తున్నాను. కొన్ని టైమ్స్ మనకి సైడ్స్ ఆడ్గా కనిపిస్తుందేమో అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఫస్ట్ పెట్టుకునే ప్లీటే కొంచెం పెద్దగా పెట్టుకుంటే సైడ్స్ కవర్ అవుతుంది. సో అంత ఆడ్గా కనిపించదు అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది. జనరల్గా ఐరనింగ్ అంటే అంత ఇష్టం లేని వాళ్ళు నార్మల్ శారీస్కి అయితే ఐరనింగ్ అంత మ్యాండేటరీ ఏం కాదు. నార్మల్గా మనం ప్లీట్స్ పెట్టేసినా సరే అవి అలానే ఉండిపోతాయి. బట్ కొన్ని శారీస్ ఉంటాయి అలా మనం నార్మల్గా పెట్టినా సరే హెవీ అనిపిస్తాయి అనమాట. అవి హెవీగా లేసి నుంచి ఉంటాం, అలా ఆడ్గా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు కన్ఫామ్గా ఐరన్ చేయాల్సిందే మనం. సో ఐరన్ తక్కువ చేసుకుంటే సరిపోతుంది, అంత హెవీగా చేయటం ఇష్టం లేని వాళ్ళు. ఈ
శారీ కొంచెం హెవీ శారీ అనమాట. సో అందుకే నేను ఐరన్ బాగానే చేశాను అండ్ అది స్టిఫ్గా ఉంది, చాలా నీట్గా అండ్ ఈవెన్గా ఉన్నాయి అనమాట ప్లీట్స్ అనేవి. సో నేనైతే ఐరనింగ్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడి వరకు చేశాను అంటే కనుక నాకు హిప్కి వచ్చే వరకు చేశాను. ఎందుకంటే సమ్టైమ్స్ బ్యాక్ సైడ్ కొంచెం హెవీగా కనిపించి ఇష్యూ అలా అనిపిస్తుంది కదా. సో అవన్నీ ప్రాబ్లం ఏం లేకోకుండా నేనైతే హిప్ వరకు చేసుకున్నాను. సో ఇక్కడ వరకు చేసుకున్నాక నా ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కుచ్చుల దగ్గరికి వెళ్దాం అనమాట. కుచ్చుల దగ్గర ఆల్రెడీ నేను పాయింట్స్ అయితే మెన్షన్ చేశాను కదా, ఆ పాయింట్స్ వల్ల కొంచెం ఈజీ అవుతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేసి. నేనైతే సి పాయింట్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ కుచ్చు ఏంటంటే కొంచెం పెద్దగా పెట్టుకున్నాను. రిమైనింగ్ అన్ని ప్లీట్స్ చాలా చిన్నవే పెట్టాను. నా చేతికి ఎంతవరకు వచ్చిందో అంతవరకే తీసుకుని పెట్టాను అనమాట. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి. సో ఇన్ కేస్ ఇష్టం లేనప్పుడు మనం పెద్ద కుచ్చుళ్ళు పెట్టుకోవచ్చు. సో అది కూడా నీట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ప్లీట్స్ అనేవి కొంచెం ఎక్కువ తీసుకున్నాను, అందుకనే ఇంత చిన్నవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అదైతే పెద్దదే తీసుకున్నాను, అప్పుడు రిమైనింగ్ అన్నీ నీట్గా వస్తాయి. కొన్నిసార్లు అయితే మనకి కుచ్చుళ్ళు అంతగా రావు కదా, అది దేని మీద బేస్ అయి ఉంటుందంటే మనం తీసుకున్న శారీ అనమాట. కొన్ని శారీస్కి పన్నా అనేది ఎక్కువ వస్తుంది, కొన్నిటికి తక్కువ వస్తుంది. సో వాటి మీద కూడా బేస్ అవుతుంది మనకు కుచ్చుళ్ళు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అనేది. ప్రత్యేకంగా ఈ వీడియో తీయడానికి కూడా ఒక రీజన్ ఉంది. నేను చాలా వీడియోస్ ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా సరే ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ అండ్ శారీ డ్రేపింగ్ అనేది ఫేమస్ అవుతుంది కదా. బట్ నేను చాలా ట్రై చేశాను అనమాట. అవి అయితే నాకైతే అంత ఈజీ అనిపించలేదు. సో నేను మల్టిపుల్ వీడియోస్ చూసి నాకు ఈజీ మెథడ్ అనిపించింది, మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు కూడా తెలుసుకుంటారు కదా, మేబీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ అవసరం లేకుండా మీరే ఈజీగా శారీ డ్రేప్ చేసుకోవచ్చు. సో అందుకనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీతో. కొంతమంది అయితే అనుకోవచ్చు ఈ వీడియో చూసి ఏంటి ఇంత ప్రాసెస్ చేయాలా మనం శారీ కట్టుకోవాలంటేనే, అంత ప్రాసెస్ ఏమనిపించదు. మేబీ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, రాదు కాబట్టి. బట్ సెకండ్ టైం అలా అనిపించదు, చాలా ఈజీగా అనమాట. మనం రేపొద్దున ఫంక్షన్ అనగా ఈరోజు బాక్స్ ఫోల్డింగ్ చేసేసుకుంటే 2 minutesలో మనం శారీ కట్టేసుకుని వెళ్ళిపోవచ్చు ఏ ఫంక్షన్కైనా. అంత ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎవరో హెల్ప్ అక్కర్లేదు, మనమే శారీ డ్రేప్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అనమాట. సో కుచ్చుల పార్ట్ కూడా అయిపోయింది. నేనైతే చెప్పాను కదా ఎక్కువ కుచ్చులు తీసుకున్నాను. సో ఐరనింగ్ కొంచెం టైం పట్టింది. సో రివర్స్ చేసేసుకోవాలి, రివర్స్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాక్స్ ఫోల్డింగ్కి నీట్గా వస్తుంది. సో నేనైతే రివర్స్ చేసేసి కట్టు చెంగు అంటాం కదా, ఆ కట్టు చెంగుని డబుల్ ఫోల్డ్ చేశాను అనమాట. కొంచెం చిన్న బాక్స్ ఫోల్డింగ్ వచ్చే సైజులో నేను ఫోల్డ్ చేసేసాను. సో రిమైనింగ్ అంతా ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే చాలు, మన బాక్స్ ఫోల్డింగ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా ఏ ఫంక్షన్ అయినా ముందుగా నుంచే ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు, వాళ్ళ హెల్ప్ కావాలి వీళ్ళ హెల్ప్ కావాలి అని. సో చాలా సింపుల్గా మీరే శారీ డ్రేప్ చేసేసుకొని ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు, అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. సో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఛానల్లో వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అంతేకాదు ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్.